ఏం చేస్తున్నావు? మమ్మల్ని మేము ఎందుకు శిక్షించుకుంటున్నాం? మా తల ఎందుకు తిరుగుతోంది? మేం మా స్వాధీనంలో లేమని మాకెందుకు అనిపిస్తోంది? మేం గాయత్రితో కలిసి ఉన్నాం కదా, కానీ ఆ తర్వాత మాకేది గుర్తుకు రావడం లేదు. మాకెందుకని మేమేదో ఒక పీడకల చూసామనిపిస్తోంది. అదేం కల మేము కనట్లేదు, కానీ మాకెవరో చూపిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు మేము చెప్పింది చెయ్యలేకపోతే రాణా గారు, మరప్పుడు అందుకు శిక్ష స్వయంగా విధించుకోవాల్సిందే. అంటే మేము ఈ రోజు దాకా ఒక తోలుబొమ్మల రాజేశ్వరి చెప్పినట్లు ఆడుతూ ఉన్నామా? కానీ ఈరోజు రాజేశ్వరి మా చేతులతోనే గాయత్రిని హత్య చేయించాలనుకుందా? మేము మా చేతులతోనే మా ప్రాణానికి ప్రాణాన్నే చంపబోయామా? రాజేశ్వరి, ఇక ఈ తోలుబొమ్మ తీగలు నీ చేతి నుండి జారిపోయాయి. ఇప్పుడు మేం ఖచ్చితంగా ఖడ్గం ఎత్తుతాం, కానీ ఈసారి చంపేది గాయత్రిని కాదు. ఆ రకంగా మేం వశీకరణ నుండి బయటపడ్డాం. మాకు బాగా తెలుసు మేం మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతున్నాం, కానీ మేం కలిగిస్తున్న ఈ బాధ కేవలం ఇంకొక రాత్రి మాత్రమే ఉంటుంది గాయత్రి. రేపు ఉదయం రాజేశ్వరి మన జీవితాల్లో నుండి కనపడకుండా శాశ్వతంగా దూరమైపోతుంది. గాయత్రి, మాకు మీతో నిజం చెప్పాలనే ఉంది, కానీ ఈ మహల్లో ఉన్న గోడలకు చాలా చాలా చురుకైన చెవులున్నాయి. ఇక రాజేశ్వరికి మా ఆలోచనల గురించి ఒక్క విషయం కూడా తెలియటం మాకేమాత్రం ఇష్టం లేదు. అందుకే ఈ ఒక్క రాత్రి మీరు ఈ బాధని అనుభవించక తప్పదు గాయత్రి. ఏనాడు తీరని గుణమా, ఏనాడు వీడని నీడని ప్రేమ, కాలానికి I love you. నా పోరాటానికి తోడు నీవే ప్రేమ. గాయత్రి, మనిద్దరం కలిసి మన ప్రేమ జ్యోతిని వెలిగించాం, కానీ ఇంతవరకు ఆ వెలిగే జ్యోతిలో మీరొక్కరే కాలిపోతూ ఉన్నారు. ప్రేమ పెట్టి అన్ని పరీక్షలను మీరొక్కరే ఎదుర్కొన్నారు, కానీ ఇక చాలు. ఇక ఆ జ్యోతిలో కాలిపోయే వంతు మాది. ఈసారి ప్రేమ పెట్టే పరీక్షను మేము స్వీకరిస్తాం. మేం మీకొక మాటిస్తున్నాం. ఇప్పుడు ఈ పరీక్షలో మేం మిమ్మల్ని కానీ మన ప్రేమని కానీ ఓడిపోనివ్వం. పోరు లేదని సాక్ష్యం చెప్పమ్మా, రావమ్మా ఓ ప్రణయమా. మాయని మమతల కావ్యము నీవని చాటిన ఆలయమా, దీవెనలీయవ జానకి రాముల కళ్యాణమా. కాలానికి ఓడని బలమా,
కలహానికి లొంగని గుణమా నా పోరాటానికి తోడు నీవే ప్రేమ రణగారు ఒకసారి నా మాట వినండి. రణగారు ఆగండి. రణగారు రణగారు నా మాట వినండి. రణగారు మీరు పొరపాటు చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని బలహీనుల్ని చేశారు రాణాగారు. మీరు ఈ విధంగా బలహీన పడకూడదు రాణాగారు. మన ప్రేమకు మించినది మరేమీ లేదు రాణాగారు. మీరు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. చెప్పండి నేను చెప్పింది నిజమేనని. చెప్పండి మీరు మన ప్రేమను ఓడిపోనివ్వరని. రాణాగారు నాకు సమాధానం చెప్పండి. రాణాగారు నేను అగ్ని సాక్షిగా కొన్ని వాగ్దానాలు చేశాను. మృత్యువు మీ వైపు కన్నెత్తి చూసినా నేను దాన్ని కూడా ఆపేస్తానని. ఇది కేవలం ఆ రాజేశ్వరి రాణాగారు. రాజేశ్వరి మన సంతోషాల్ని మన అనుబంధాన్ని ఈ విధంగా నాశనం చేయలేదు. రాణాగారు నా మాట వినండి. రాణాగారు గాయత్రి మమ్మల్ని వెళ్ళనివ్వండి. నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. నేను వెళ్ళనివ్వను. గాయత్రి రాణాగారు గాయత్రి గాయత్రి లేవండి గాయత్రి. ఇంతగా సింగారించుకోవాల్సిన అవసరం ఏముందట? నీ ముందు గాయత్రి ఎలాగూ దిగదుడిపే కదా. హనీమూన్కి వెళ్తున్నాను కదా పెద్దరాని అమ్మ, ఈ మాత్రం అలంకరించుకోవాలిగా. హనీమూన్ రానాగారు నా కోసం హనీమూన్లో ఏం బహుమతులు దాచుంచారో. కానీ మేము రానాగారికి ఇచ్చే బహుమతి ఏమిటో మాకు మాత్రమే తెలుసు. అయినా రాణాగారు ఎలాగూ నీ వశంలో ఉన్నారు కదా. అయినా మళ్ళీ మీరు ఇవన్నీ ఎందుకు తీసుకెళ్తున్నారు? మీరు అనుకున్నది జరగక కూడా ఇంకా మీరు ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగం ఏమిటి? మనం వేటాడబోయేది అడవిలో తిరిగే పులినైనా బంధింపబడ్డ దాన్నైనా మనం వేట అనే అంటాం. మరి వేటకు వెళ్ళాలంటే కాస్త ఏర్పాట్లవి చేసుకోవాలి కదా. ఎంతైనా మాకిది మొదటి హనీమూన్. ఆహా, మొదటి హనీమూన్ అంటే మళ్ళీ వెళ్ళాలని కూడా అనుకుంటున్నారా మీరు? పులిని బోన్లో బంధించినా సరే అది ఎప్పుడైనా తప్పించుకోవచ్చు. అందుకే దాని బోనుకి ఎప్పుడూ తాళం వేసి ఉంచాలి. తాళం అంటే ఆ భస్మం. రాణాగారు తుపాకీని పేలుస్తానని మీకు మాటిచ్చాను, కానీ మీకు గురి పెట్టగానే నా చేతులు ఎందుకు ఇలా వణుకుతున్నాయి? రాణాగారు నేను ఈ పని చేయలేను. మన ఇద్దరి భవిష్యత్తు కోసం ఇది తప్పనిసరి. గాయత్రి తుపాకీ పేల్చండి. రాణాగారు మిమ్మల్ని కాల్చడం కంటే నేను చావటమే సులభం. తుపాకీ పేల్చండి గాయత్రి.